హలో నమస్తే అండి. శ్రీమతి యద్నపూడి సులోచనారాణి గారి గిరిజా కళ్యాణం నవల 15వ భాగానికి స్వాగతం అండి. జేమ్స్ చందు రోజీల పరిచయం గురించి గిరిజకి చెప్తున్నాడు. నేను మెల్లమెల్లగా చందుని పరీక్షల వైపు లాగటానికి విశ్వప్రయత్నం చేస్తున్నాను. చందుకి డిగ్రీ తెప్పించడం నా బాధ్యత. రాజగోపాలరావు గారు నాకు ఇన్ని వసతులు కల్పించి డబ్బిస్తున్నప్పుడు ఆ పని చేసి తీరాలి అనుకునేవాణ్ణి. చందుకి నేనంటే గౌరవం కూడా ఏర్పడింది. పెద్దవాళ్లంతా మీలాగా ఫ్రెండ్స్లా ప్రవర్తిస్తే మా చిన్నవాళ్లకి మనసులో మాట దాచుకుని రహస్యంగా ప్రవర్తించాల్సిన కర్మే ఉండదు అనేవాడు. నాకు పెళ్లి కాలేదు, భార్యాబిడ్డలు లేరు. కానీ మెడ్రాస్లో మరియా అనే ఒక చెల్లెలుంది. ఆ చెల్లెల కూతురే రోజీ. మరియా కూడా కాలేజీలో లెక్చర్ చేస్తుంది. మరియా టైఫాయిడ్తో చనిపోయింది. బాగా సుస్థిగా ఉందని తెలిసి వెళ్ళాం. అప్పటికే మరియా చాలా క్షీణించిన దశలో ఉంది. నేను వెళ్ళిన 2వ రోజునే పోయింది. నేను మరియా అంత్యక్రియలు ముగించాను. రోజీని నాతో తీసుకొచ్చాను. రాజగోపాలరావు గారు నా చెల్లెలు పోయిన వైనం విన్నారు. రోజీ నాతో పాటు ఉండటానికి అంగీకరించారు. రోజీ నాతో పాటు ఉండసాగింది. చందుకి అంత క్రితం నేను ఒక్కడనే ఉండటంతో సరాసరి ఇంట్లోకి వచ్చి చనువుగా తిరగటం అలవాటు. నేను రోజీని మెడ్రాస్ నుంచి తీసుకొచ్చేసరికి అతను ఊర్లో లేడు. బెంగళూరులో గుర్రపందాలున్నాయని చూడటానికి వెళ్ళాడు. రోజీ వచ్చిన తర్వాత ఇద్దరం వండుకొని తినసాగాం. రాజగోపాలరావు గారు నా జీతం 200 పెంచారు. నా చెల్లెలు మరియా పియానో వాయిస్తుంది. రోజీకి నేర్పింది. రోజీ ఇప్పుడు తల్లి కంటే చాలా బాగా పియానో వాయిస్తుంది. పనివగానే సాయంత్రం వేళలో రోజీ పియానో వాయించేది. రాజగోపాలరావు గారి ఇల్లు అసలు ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంటుంది. రోజీ వాయిస్తున్న పియానో ఆ తోటంతా ప్రతిధ్వనిస్తున్నట్టు ఉండేది. చందు ఆపూటే తిరిగొచ్చాడని సాయన చెప్పాడు. పడుకొని నిద్రపోతున్నట్ట. సాయంత్రం అయింది. రోజీ పియానో వాయిస్తుంది. నేను పడకుర్చీలో కూర్చొని పుస్తకం చదువుతున్నా. రోజీ చాలాసేపు వాయించింది. వాయించడం పూర్తి చేసి స్టూల్ మీద గిరుక్కును వెనక్కి తిరిగి అంకుల్ అంటూ ఉత్సాహంగా ఏదో చెప్పబోతున్నదల్లా గుమ్మం వైపు చూస్తూ అలాగే ఆగిపోయింది. రోజీని అంత చక్తిరాల్ని చేసిన అద్భుత విషయం ఏమిటా అని నేను తల తిప్పి చూశాను. గుమ్మం దగ్గర చందు నిలబడున్నాడు. సిల్క్ చారల పైజమా షర్టు వేసుకున్నాడు. అలాగే వచ్చాడేమో. క్రాఫ్ చెదిరి నుదుటిపై పడుతుంది. కళ్ళు నిద్ర బద్ధకంగా మత్తుగా ఉన్నాయి. చందు అక్కడే నిలబడిపోయావే, లోపలరా. ఈ అమ్మాయి నా చెల్లెలి కూతురు రోజీ అన్నాను. చందు లోపలికి వచ్చాడు. నేను రోజీ వైపు తిరిగాను. రోజీ, నేను చెప్పలా, ఇతనే చంద్రశేఖరం, రాజగోపాలరావు గారి మనవడు. అందరూ చందు అని పిలుస్తారు అంటూ పరిచయం చేశాను. ఓ, గ్లాడ్ టు మీట్ యూ అంది రోజీ. థ్యాంక్ యూ అన్నాడు చందు. చందు లోపలికి వచ్చాడు. రోజీ స్టూల్ మీద నుంచి లేచొచ్చింది. ఇద్దరూ 2 సోఫాల్లో ఎదురెదురుగా కూర్చున్నారు. ఇద్దరు వయసులో ఉన్న యువకులు, అపరిచితులు. ఒకరి ముఖం వైపు ఒకరు ఆసక్తిగా మొహమాటంగా చూసుకున్నారు. నేను లోపలికి వెళ్ళాను. వంట చేసే స్టవ్ ఒకటి పాడైంది. సరిగ్గా వెలగటం లేదు. దానికి పంపు కూడా బాగా పనిచేయటం లేదు. నేను అది పెరట్లోకి తీసుకెళ్ళి బాగు చేస్తున్నాను. కాసేపటికి నాకు నవ్వులు వినిపించాయి. చందు ఏదో చెప్పి రోజీని నవ్విస్తున్నాడు. రోజీ పక్కపక్క నవ్వుతోంది. అతని నవ్వు కూడా వినిపిస్తుంది. నేను స్టవ్ బాగు చేసి చేతులు కడుక్కొని వచ్చాను. ఇద్దరూ బాగా కబుర్లలో పడ్డారు. రోజీ తన కాలేజీ సంగతులు చెబుతోంది. చందు ఆడపిల్లల స్వభావం గురించి చెప్తున్నాడు. ఇద్దరూ నవ్వుకుంటున్నారు. నేను అన్నాను, రోజీ స్టవ్ బాగైంది, కాఫీ కలుపుతావా? రోజీ నన్ను చూడగానే గబాలను లేచింది. ఓకే అంకుల్ అంది. అక్కడి నుంచి లోపలికి వెళ్ళటానికి 4 బార్ల దూరం కూడా లేదు. అయినా కాస్త దూరంలోనే రోజీ 2 సార్లు వెనక్కి తిరిగి చందు వైపు చూసింది. చందు కూడా రోజీ వైపు చూస్తున్నాడు. సరే, వయసు, ఆకర్షణ, వెన్న వేడి కరగటంలో అసహజం ఏమీ లేదులే అనుకున్నాను లోలోన నేను. ఆ రోజు చందు చాలాసేపు మాతోనే ఉన్నాడు. సాయన్నొచ్చి, తాతగారు భోజనానికి మీకోసం చూస్తున్నారు బాబు అన్నాను. నేను ఇక్కడే భోజనం చేస్తున్నాను, తను తినేయమని చెప్పు అన్నాడు. ఇదేమిటి చందు, నేను భోజనానికి పిలవనే లేదు అనుకుంటున్న నేను రోజీ వైపు చూశాను. రోజీకి నా అనుమానం అర్థమైనట్లుంది. అవునంకుల్, మీ శిష్యుణ్ణి నేనే భోజనానికి రోజు ఉండమన్నాను అంది. తర్వాత ముగ్గురం కలిసి భోంచేశాం.
ఆ ఇద్దరూ ఒకటే కబుర్లు. ఒక్క మాట కూడా నాతో మాట్లాడటం లేదు. అసలు ఆ భోజనాల బల్ల దగ్గర నేను అనేవాడిని ఒకడున్నట్టు వాళ్ళకి జ్ఞాపకం లేనట్లే ఇద్దరు కాలేజీల గురించి సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు. భోజనాలు అయినాయి. చందు ఇంకా అక్కడే కూర్చున్నాడు. నాకు విసుగు పుట్టింది. చందు, ఇక గుడ్ నైట్, 10 గంటలు దాటింది అన్నాడు. చందు నా వైపుకి బోరుగా చూశాడు. ఇక గత్యంతరం లేనట్టు లేచాడు. ఓకే గుడ్ నైట్. రోజీ వైపు చూస్తూ చేయి చాచాడు. గుడ్ నైట్. రోజీ కల్లోలా చూస్తూ ఉంది. రోజీ గొంతుకే మారిపోయింది. అతి సుందరమైన దృశ్యం చూస్తున్న మనిషిలా ఆనందంగా, పరవశంగా, పరిధ్యాసగా ఉంది. కలిసిన ఆ ఇద్దరి చేతులు ఎంతకీ విడివడవు. ఓకే గుడ్ నైట్ అన్నాను. చందు రోజీ చెయ్యి వదిలేశాడు. గుడ్ నైట్ అంకుల్ అనేసి వెళ్ళాడు. రోజీ అతన్ని వెనక్కి పంపటానికి గుమ్మం వరకు వెళ్ళింది. అతను మళ్ళీ గుడ్ నైట్ అన్నాడు. గుడ్ నైట్ అంది రోజీ. వీళ్ళు ఎన్నిసార్లు చెప్పుకుంటారు ఇలా గుడ్ నైట్ అని విసుగ్గా అనుకున్నాను. ఓకే వెళ్తున్నాను. విష్ యూ వెరీ వెరీ స్వీట్ డ్రీమ్స్ అన్నాడు చందు. విష్ యూ ఏ వెరీ వెరీ స్లీప్లెస్ నైట్ అంది రోజీ. వాట్ అతను అని వెంటనే బిగ్గరగా నవ్వాడు. రోజీ కూడా నవ్వింది. నాకు చచ్చినంత భయం వేసింది. పొద్దుపోయింది, వీళ్ళు ఇలా నవ్వుతున్నారు. రాజగోపాలరావు గారు వింటే ఏమనుకుంటారో అని హడలిపోతున్నాను. ఈ రోజు ఆ గుమ్మం వదిలి ఎంతకీ రాంది. అబ్బా వెన్నెల ఎంత బాగుంది కదూ అన్నాడు చందు. చాలా బాగుంది, కొత్తగా కనిపిస్తుంది ఈవేళ అంది రోజీ. నా పిండాకుళ్ళా ఉంది అంటూ నేను పళ్ళు కొరుక్కున్నాను. నాకు ఒళ్ళు మండిపోతుంది. రోజీ ఇక రా అన్నాను. వస్తున్నా అంకుల్. గుడ్ నైట్. ఓకే అంది. గుడ్ నైట్ అన్నాడు అతను. ఇప్పటికీ 6సారో 7సారో గుడ్ నైట్ అనుకున్నాను నేను. రోజీ తలుపేసి వచ్చింది. వెళ్ళి పడుకుంది. పడుకునే ముందు చందు గదివైపుకు ఉన్న కిటికీ తలుపు తెరిచింది. నేను మంచం మీద పడుకొని చూస్తూనే ఉన్నాను. కొద్దిసేపటికి చందు గదిలో లైట్ వెలిగింది. కిటికీ తలుపు కూడా తెరుచుకుంది. అమ్మో జాగ్రత్తగా ఉండాలి అనుకున్నా నేను. ఆ రోజు నుంచి చదువు విషయం పూర్తిగా వదిలేశాడు. ఎప్పుడైనా నేను మందలిస్తే, అంకుల్ ఈసారికి పరీక్ష రాయకపోతే ఏమవుతుంది, నా జీవితం ఏమీ ఆగిపోదుగా, డిగ్రీ కోసమేగా, అబ్బా ఇంకా నాకు 56 సంవత్సరాల వయసు అయినా ఉంటుంది, ఎప్పుడో ఒకసారి ఆ డిగ్రీ సంపాదించలేకపోను, రోజీ ఎక్కడా అనేవాడు. చదువు వైపు కాస్తో కుస్తో అతనికి ఏర్పడుతున్న ఏకాగ్రత రూపు లేకుండా పోయింది. ఒకసారి నేను బజారుకి వెళ్ళొచ్చేసరికి చందు రోజీ ఇద్దరే ఇంట్లో ఉన్నారు. చందు పియానో ఎదురుగా ఉన్న స్టూల్ మీద కూర్చొని ఉన్నాడు. రోజీ అతనికి పియానో ఎలా వాయించాలో నేర్పుతుంది. అతని చేతులు పట్టుకొని వేళ్లతో పియానో మెట్లు నొక్కిస్తుంది. నేను వచ్చేసరికి నన్ను చూసి ఆ చేతులు వదిలేసింది. చందు నా వైపు తిరుగుతూ హుషారుగా అన్నాడు. అంకుల్, ఈరోజు నేను రోజీ ఒక నిర్ణయానికి వచ్చాం. ఏమని? రోజీ నాకు పియానో వాయించడం నేర్పుతుంది, నేను రోజీకి కారు డ్రైవింగ్ నేర్పుతాను. ఎవరి విద్యలో త్వరగా ఉత్తీర్ణులవుతారో మేము బెట్ కట్టుకున్నాం అన్నాడు. ఆ మాట వినగానే మనసులో సారీ రెండు విద్యలే అనుకున్నాను. నేను ఆ రోజు రోజీతో చెప్పేశాను. రోజీ, గోపాలరావు గారు దయాద్ర హృదయులు, అతి మంచివారు, నన్ను నమ్మి ఇల్లు ఇచ్చారు. ఆయనకి ఏదైనా బాధ కలిగేలా మనం ప్రవర్తించకూడదు. ఇప్పుడు ఏమైంది అంకుల్ అంది. ఏమీ కాలేదు, నువ్వు తెలియగలదానివి, చదువుకున్న దానివి, నీకు తెలియని పరిస్థితులు ఏమీ లేవు. నువ్వు చందుతో మరీ ఎక్కువ చనువు పెంచుకోకు అన్నాను. ఈ మాట వినగానే రోజీ ముఖంలో నవ్వు ఎగిరిపోయింది. అలాగే అంకుల్ అంది. కానీ అది క్షణంలోనే మర్చిపోయినట్లుంది. చందు పట్ల ప్రవర్తనలో కాస్త కూడా మార్పు రాలేదు. రోజీ మామూలుగా నాతో పాటు చర్చికి ఎప్పుడూ వచ్చేది. ఇప్పుడు ఏదో వంకతో రాకుండా ఇంట్లోనే ఉంటోంది. ఒకసారి నేను ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళాను. నేను తిరిగి వచ్చేసరికి తలుపులు తీసే ఉన్నాయి. ఎక్కడి నుంచో మాటలు వస్తున్నాయి. నేను పడగదిలోకి వెళ్ళి చూశాను. అక్కడెవరూ లేరు. ఆ మాటలు వినిపిస్తున్న వైపు వెళ్ళాను. చందు బాత్రూమ్ తలుపు కానుకొని ఇంగ్లీష్ పద్యం చదువుతున్నాడు. రోజీ లోపల స్నానం చేస్తున్నట్టుంది. అది వింటూ కిలకిలా నవ్వుతుంది. అతను పద్యం భావయుక్తంగా ఎడంచెయ్యి తిప్పుతూ గదిలో అటు ఇటు తిరుగుతూ చదువుతున్నాడు. వండర్ఫుల్ వండర్ఫుల్, వన్స్ మోర్ ప్లీజ్ అంటోంది రోజీ. అతను ఆ వాక్యాలు మళ్ళీ చదివాడు. నాకు ఒళ్ళు మండిపోయింది. స్నానం చేసి వచ్చే వరకు ఆగలేరా ఇద్దరు? అప్పుడే చదవాలా? నేను మొహం మార్చుకున్నాను. నేను ఎంత మొహం మార్చుకున్నా ఏం లాభం లేకపోయింది.
ఆ వయసు తొందరే అలాంటిది కాబోలు. ఆ ఆకర్షణ, వ్యామోహం అలా ఇనుము అయస్కాంతంలా ఒకరికి వైపు ఒకరిని లాగేస్తుందేమో. అదేంటో కానీ ఈ వయసు పొంగులో, ప్రేమ ప్రవాహంలో పడిన వాళ్ళు సరిగ్గా కూర్చోరు, నిలబడరు. ఒకరి ఒళ్ళో ఒకరు తల పెట్టుకునో, ఒకరి భుజం మీద మరొకరి తల ఆనించో, ఒకరి వీపుకి ఇంకొకరు వీపు పెట్టి నిలబడో ఎల్లవేళలా అతి సన్నిహితంగా, శారీరకంగా అంటుకుపోతున్నట్టుగా ప్రవర్తిస్తారు కదా. రోజీ అతనికి పియానో నేర్పటం ఏమో కానీ అతను మాత్రం కారు డ్రైవింగ్ అంటూ సాయంత్రం వేళల రోజీని లాక్కుపోతూనే ఉన్నాడు. తిరిగొచ్చేసరికి ఇద్దరి ముఖాలు ఆనంద ఉద్రేకాలతో వెలిగిపోతూ ఉంటాయి. ఒక రాత్రి నేను నిద్రలో దాహం వేసి లేచాను. మంచినీళ్ల కోసం వెళ్ళబోతున్న నేను హఠాత్తుగా ఆగిపోయాను. నా గుండెలు దడదడలాడాయి. ఎదురుగా మంచం మీద రోజీ లేదు. నేను వీధివాకిలి వైపు చూశాను. ఆ తలుపులు దగ్గరికి చేరవేస్తున్నాయి. నేను లైటు వేయకుండానే ఆ తలుపు తెరిచి బయటకొచ్చి నా వెనుక తలుపు మూసేశాను. దూరంగా గ్లాస్ హౌస్ దగ్గర ఇద్దరు రేఖామాత్రంగా కనిపించారు. హతోస్మి. నేను చూడలేక వెనక్కి తిరిగి వచ్చేశాను. ఎంత వద్దనుకున్నా రోజీ, చందు బిగి కౌగిలిలో ఉన్న ఆ దృశ్యమే గుర్తొస్తుంది. నేను తిరిగొచ్చి మంచం మీద పడుకున్నాను. నేను ఆలోచనలో పడ్డాను. వ్యవహారం చాలా దూరం వెళ్ళింది. ఇలా చూస్తూ ఉంటే ఇంకా చాలా దూరం వెడుతుంది. దీన్ని ఆపటానికి ఏం చెయ్యాలి? రేపు సరాసరి రాజగోపాలరావు గారికి చెప్పేస్తే ఆయన ఏమన్నా తిడతారేమో. చిచ్చి, ఈ ఇంట్లో పరువుగా బతికి ఆయన చేత తిట్లు పడటమా? పోనీ రోజీని ఎక్కడికన్నా పంపించేస్తే లాభం లేదు. రోజీ వెళ్ళదు. మొన్న క్రిస్మస్కి వాళ్ళ అత్త కూతురు దగ్గరికి వెళ్ళమంటేనే వెళ్ళనంది. బీఈడి ట్రైనింగ్ చేయటానికి ఇటొస్తే ఆ రోజు ఏం మాట్లాడలేదు. అంకుల్, నేను ఆలోచించి చెబుతానంది. మర్నాడు నేను వెళ్ళదలుచుకోలేదని చెప్పేసింది. ఆ ఆలోచన ఎవరితోనో నాకు బాగానే తెలిసింది. రోజీ, చందుల విషయం రాజగోపాలరావు గారికి చెప్పే కంటే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవటమే మంచిది. నా జీవితంలో నేను అందరికీ ఇంతవరకు మేలే చేశా, కానీ కీడెవరికీ చేయలేదు. నా వల్ల ఆయనకి ఏమాత్రం బాధ కలగకూడదు. ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నేను ముందుగా రోజీకి చెప్పదలుచుకోలేదు. వేరే ఇల్లు చూశాను. రాజగోపాలరావు గారికి చెప్పాను. ఆయన తెల్లబోయారు. ఇదేమిటి, ఎందుకు ఇలా చేశారు, అసలు ఏమైంది అంటూ ఆరా తీశారు. సార్, చందు చదవటం లేదు. నేను ఎన్నాళ్ళని మీ సొమ్ము ఊరికే తినను. ఇదివరకు కాస్తైనా చందు చదువుతాడని నాకు ఆశ ఉండేది. ఇప్పుడు పూర్తిగా పోయింది. మీరు కూడా ఆ ఆశ వదులుకోవటం మంచిదని నా సలహా అన్నాను. రాజగోపాలరావు గారు మాట్లాడలేదు. ఇల్లు మారటం గురించి నా ఖచ్చితమైన అభిప్రాయం విన్న తర్వాత ఆయన ఇక ఎక్కువగా తర్కించలేదు. నేను ఆ రోజు ఇల్లు మారాలి అనేసరికి రోజీ ముఖం వెలవెలా పోయింది. అదేమిటి అంకుల్, ఎందుకని అన్నది. నేను ఇక్కడికి చందుకు చదువు చెప్పడానికి వచ్చాను. ఆ పని కాలేదు, కాదని కూడా తెలిసిపోయింది. ఇంకెందుకు ఇక్కడ ఉండటం? నువ్వు త్వరగా సామాన్లు సర్దుకో అని ఆజ్ఞాపించాను. రోజీ లోపలికి వెళ్ళింది. అరగంట అయింది. రోజీ సామాన్లు సర్దుతున్న చప్పుడేమీ నాకు వినిపించలేదు. నేను గదిలోకి తొంగి చూశాను. రోజీ మంచం మీద కూర్చునుంది. కళ్ళ నుండి నీళ్లు ధారలు కడుతున్నాయి. రోజీ అని పిలిచాను. రోజీ ఉలిక్కి పడ్డట్టు లేచింది. ఏడుస్తున్నావా, ఎందుకు అన్నాను. లేదంకుల్, మమ్మీ గుర్తుకొచ్చింది అంతే, కళ్ళు తుడుచుకుంటూ అంది. మమ్మీ గుర్తుకొచ్చిందా? అయితే విను. మమ్మీ అంటే నీకు గౌరవం కానీ అభిమానం కానీ ఉన్నాయా? అదేంటంకుల్, నా మాటకి జవాబు చెప్పు. మీకు తెలీదా? తెలుసు, కానీ ఈ మధ్య చందు మైకంలో పడి ఆ సంగతి మర్చిపోయావేమో అనుకుంటున్నాను. రోజీ, చందు నిన్ను పెళ్లి చేసుకుంటాడనే అనుకుంటున్నావా? సూటిగా అడిగేశాను. నా వైపే చూస్తున్న రోజీ ఈ ప్రశ్న వినగానే జవాబు చెప్పలేనట్టుగా తలదించుకుంది. నిన్నే మాట్లాడవే. ఒకవేళ తను చేసుకుంటానన్నా రాజగోపాలరావు గారు ఊరుకుంటారా? వాళ్ళ కుటుంబానికి మన కుటుంబానికి ఆర్థికంగా, ఆచార వ్యవహారాల్లో, పరువు ప్రతిష్టల్లో ఎంతో తేడా. చందు ఒకవేళ వాళ్ళ తాతయ్యకి ఎదురు తిరిగి చేసుకున్నా ఆ పెళ్ళి శుభప్రదం కాదు. ఎందుకంటే నువ్వు పెరిగిన వాతావరణం, నీ స్వేచ్ఛ ఇవి వేరు. ఆ ఇంటి సాంప్రదాయం, పద్ధతులు వేరు. నువ్వు వాటిల్లో ఇమడలేవు రోజీ. పెళ్ళైన తర్వాత ఎప్పుడు ఘర్షణ అనేది పనికిరాదు. అలా ఘర్షణ ఉంటే ఆ జీవితం నరకం అవుతుంది. నా మాట విను. చందు నువ్వు సరదాగా స్నేహితుల్లా తిరిగారు. ఆ పరిచయం అంతవరకే ఉండని. ఇప్పుడు ఇది నీకు బాధ కలిగించిన తర్వాత చాలా హాయిగా అనిపిస్తుంది.
నీ వయసులో ఉన్న వాళ్ళకి ఆకర్షణ తప్ప ఇంకేమీ తెలియదు. మేం పెద్దవాళ్ళం, ఎన్ని రకాలుగానో ఆలోచిస్తాం. నీకు మీ అమ్మ మీద అభిమానం ఉంటే నా మాట విను, లేదంటే నీ ఇష్టం. నీ మార్గం నువ్వు చూసుకో. ఈ పూట నుండి నీకు నాకు సంబంధం లేదు, అది మాత్రం గుర్తుంచుకో. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో పెద్దవాళ్ళకి రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి, వీలైతే చిన్నవాళ్ళని చక్కదిద్దటం. రెండోది, అది సాధ్యం కాకపోతే వాళ్ళ కర్మానికి వాళ్ళని వదిలేసి దూరంగా వెళ్ళటం. నీ ఇష్టం. నేను నా సామాన్లు సర్దుకుంటున్నా. నీకు ఇష్టమైతే నీ బట్టలు కూడా సర్దుకొని నాతో రా, లేదంటే ఇక్కడే ఉండిపో, నాకేం అభ్యంతరం లేదు. నేను యువతలకు వచ్చేసాను. రోజీ నాతో వస్తుందా లేక రాదా? గుండెలు దడదడలాడుతున్నాయి. దేనికైనా సిద్ధంగా ఉన్నానని పైకి బింకంగా చెప్పాను, కానీ లోపల హడలిపోతున్నాను. రోజీ రానంటే నేనేం చేయటం? భగవంతుడా, ఈ గొడవ ఎక్కడికి దారితీస్తుందో కదా అని లోపల గుంజాటన పడుతున్నాను. టాక్సీలో నా సామానంతా సర్దేశాను. ఇక బయలుదేరటమే తరువాయి. రోజీ, నేను గది బయట నిలబడి పిలిచాను. నేను వెళుతున్నాను. రోజీ గుమ్మంలోకి వచ్చి నిలబడింది. బట్టలు ప్రయాణానికి సిద్ధమైనట్టుగా మార్చుకొనుంది. కుడి చేతిలో పెట్టె ఉంది. ఎడమ చేతిలో తను చందు కలిసి తీయించుకున్న ఫోటోలు పెట్టిన ఆల్బం ఉంది. కళ్ళు మాత్రం ఉబ్బి ఉన్నాయి. ఆ కళ్ళల్లో సర్వస్వం పోగొట్టుకున్న దీనత్వం కనిపిస్తుంది. నాకు జాలేసింది. ఈ ఆడపిల్లలు ఉన్నారే, వీళ్ళని ఏమనాలో తెలీదు. మనసు విలువేమిటో తెలియనట్టు ఊరికే పారేసుకుంటారు. ఆ తర్వాత విపరీతంగా బాధపడతారు. నా ఈ మేనగోడలు రోజీయే కాదు, చాలామంది ఇంతే. పరీక్షలు ఎదురైతే తట్టుకోలేరు, తెగింపు ఎక్కువే. ఏదైనా రోజీ నాతో బయలుదేరినందుకు నాకు చాలా సంతోషం అనిపించింది. గుడ్ గర్ల్ అంటూ రోజీ భుజాల చుట్టూ చెయ్యి వేసి ట్యాక్సీ దగ్గరికి నడిపించాను. దూరంగా వరండాలో నిలబడిన రాజగోపాలరావు గారు కనిపించారు. ఆయన కారు ఇస్తానంటే నేనే వద్దన్నాను. ఆ డ్రైవర్కి నేనున్న ఇల్లు తెలిసిపోతుందని భయం. ఆయనకి నమస్కారం చెప్పి వీడ్కోలు తీసుకొచ్చేసాను. మేము కొత్త ఇంటికి మారాం. 2 రోజుల తర్వాత సాయంత్రం నేను కూరలు తీసుకురావటానికి మార్కెట్కి వెళ్ళాను. అక్కడ సాయన్న కలిశాడు. చందు ఈ ఉదయం ఊరు నుంచి వచ్చాట. మేము వెళ్ళామని తెలియగానే ఎందుకు వెళ్ళారు అంటూ ఇంట్లో ప్రతి మనిషిని అడిగాట. చివరికి తాతగారితో బాగా పోట్లాడట. అందుకే నన్ను ఇంట్లో నుంచి తరిమేసి ఉంటానని అన్నారట. ఈ మాట వినగానే రాజగోపాలరావు గారికి చాలా కోపం వచ్చిందిట. తాత మనుమల మధ్య మాట పెరిగిందిట. చందు చాలా కోపంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాట. చందు వెళ్ళిపోగానే రాజగోపాలరావు గారు, వాడు ఇలా మాట్లాడటం ఏంటి? జోసెఫ్ గారిని నేను ఎందుకు వెళ్ళగొడతాను? వాడికి మతిగానే పోయిందా ఏమిటి అన్నట్ట. నేను మౌనంగా సాయని చెప్పిందంతా విన్నాను. బయట ఆకాశంలో బాగా మబ్బు పట్టింది. గాలి బాగా వీస్తుంది. కూరలు తీసుకున్న సంచి సైకిల్కి తగిలించుకొని వర్షంలో తడిసిపోతాననే భయంతో గబగబా తొక్కుకుంటూ ఇంటికొచ్చాను. నేను వచ్చేసరికి మా ఇంటి ముందు చందు తెల్లటి ఫీట్ కార్ ఆగుంది. నేను సైకిల్ స్టాండ్ వేసి కూరల సంచి తీసుకొని లోపలికి వచ్చాను. లోపల చందు కూర్చున్నాడు. అతని ఒడిలో రోజీ ఉంది. రోజీ చేతులు చందు మెడ చుట్టూ పెనవేసి ఉన్నాయి. రోజీ అతని ముఖం మీద రోజీ అతని భుజం మీద మొహం దాచుకుని ఉంది. అతను జుట్టు సరిచేస్తూ చెంపలు నిమురుతున్నాడు. నేను దగ్గాను. తిరికగా చెప్పులు వదిలాను. చేతిలో గొడుగును వరండాలో మేక్కి తగిలించాను. నేను మళ్ళీ గుమ్మంలో నుంచి లోపలికి అడుగుపెట్టేసరికి చందు ఒక్కడే సోఫాలో కూర్చుని ఉన్నాడు. రోజీ దూరంగా మరో సోఫాకి ఆనుకొని నిలబడింది. నన్ను చూడగానే చందు సోఫాలో నుంచి లేచాడు. హలో అంకుల్, గుడ్ ఈవినింగ్ అన్నాడు. గుడ్ ఈవినింగ్. నేను కూడా విష్ చేశాను. కూరల సంచి రోజీ చేతికిచ్చాను. రోజీ అది తీసుకెళ్లి లోపల పెట్టి క్షణంలో తిరిగి వచ్చింది. చందు బాగా చిత్తుగా తాగున్నాడు. సరిగ్గా నిలబడలేకపోతున్నాడు. నన్ను చూస్తూ అన్నాడు, అంకుల్, నేను రోజీని తీసుకెళ్ళటానికి వచ్చాను. ముద్ద మాటలతో చెప్పాడు. తీసుకెళ్తావా? ఎక్కడికి అన్నాను. ఎక్కడికైతే మీకెందుకు, నాతో తీసుకెళ్తున్నాను. నాకు అవసరం లేకపోయినా నువ్వు ఎక్కడికి తీసుకెళ్తున్నావో కనీసం రోజీకైనా తెలియాలి కదా. ఏం రోజీ, నీకు తెలుసా? నీకు తెలిస్తే నాకు చెప్పకపోయినా పర్వాలేదు. రోజీ తలదించుకుంది. సమాధానం చెప్పలేదు. ఏం రోజీ, మాట్లాడవే. ఈసారి రోజీ చందు వైపు చూస్తుంది. ఆ కళ్ళు సమాధానం చెప్పమని అర్థిస్తున్నట్లుగా ఉన్నాయి. చందు జవాబు చెప్పలేదు. నేనే అన్నాను, రోజీ, అతను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనేట్టయితే నువ్వు వెళ్ళు. పెళ్ళా
అతని భుజాలు కుదించాడు. పెళ్ళి అంటే పిల్లలు, సంసారం, బాధ్యత. అదొక పరమ బోర్. హాయిగా జీవితం గడపకుండా ఆ బాధ్యతలతో జీవితం వెట్టి చాకిరిగా మారుతుంది. చందు, పెళ్లికి దారితీయని ప్రేమ ఎక్కువ కాలం బతకదు. అల్పాయుష్కురాల్లా త్వరలోనే మరణిస్తుంది. నాన్సెన్స్, నేను నమ్మను. నేను చూస్తూనే ఉన్నానుగా. ఈ జనం పెళ్లి పేరిట జీవితాల్ని మహా ఇరుకుగా చేసుకుంటారు. నేను రోజీకి అన్యాయం చేయను. రోజీ పెళ్లి కావాలంటే అలాగే చేసుకుంటాను. సరేనా రోజీ? రా. పెళ్లి చేసుకోవడానికి నిశ్చయం చేసుకుంటే ఎక్కడికో వెళ్ళటం దేనికి? కాదు, మేము చాలా మాట్లాడాలి. ఇక్కడ కాదు అంకుల్. ఇక నుంచి రోజీ బాధ్యత నాది. మీరు నిశ్చింతగా ఉండండి. రా రోజీ అన్నాడు. ఉరుములు మెరుపులతో వర్షం బాగా మొదలైంది. నేను లోపలికి వెళ్ళాను. నాకు హాల్లో మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. రోజీ మెల్లగా అడుగుతుంది, చందు, నువ్వు బాగా తాగున్నావు. నేను రేపు వస్తాను. నాన్సెన్స్, తాగితే డ్రైవ్ చేయాలని భయపడుతున్నావా? ఏం పర్లేదు. నీ డ్రైవింగ్ అంటేనే నాకు ప్రాణాలు బిగబట్టుకుంటున్నట్టుగా ఉంటుంది. కానీ చందు ఊరుకోలేదు. రమ్మనమని బలవంతం చేశాడు. రోజీ ఇక కాదనలేక అతనితో వెళ్ళింది. నేను కిటికీలో నుంచి చూస్తూనే ఉన్నాను. వానధారలు ఏనుగు తొండాలతో నీళ్లు కుమ్మరిస్తున్నట్టుగా జోరుగా పడుతున్నాయి. ఆ వానలోనే రోజీని పక్కన కూర్చోబెట్టుకుని చందు డ్రైవ్ చేస్తున్న కారు వెళ్ళిపోయింది. నేను పడకుర్చీలో కూలబడ్డాను. నేను ఇలా చేశానేంటి? అతన్ని బాగా తిట్టి ఉండాల్సింది. రోజీని గదిలో పెట్టి తాళం వేసి ఉండాల్సింది. కానీ నాలో వివేకం హెచ్చరించింది, అలా చేస్తే ఇద్దరూ ఇంకా రెచ్చిపోతారు. రోజీ అతనికి ఏదో ఒకటి చెప్పి దారికి తీసుకొస్తుంది. అవును, అలా పంపటమే నయం అనుకున్నాను. తిరిగి తిరిగి అలసిపోయి ఉన్న నాకు చల్లని గాలి తగలటంతో నిద్ర తూగి వచ్చింది. మరుక్షణంలో ఆ పడకుర్చీలోనే హాయిగా నిద్రపోయాను. ఎన్ని గంటలు గడిచాయో. గాఢ సుషుప్తిలో ఉన్న నాకు ఎవరో తలుపు తట్టినట్లు అవటంతో మెలకు వచ్చింది. వాన వెలిసిపోయింది. చల్లటి గాలి రివ్వున వీస్తుంది. బద్ధకంగా కళ్ళు విప్పి నేను టైం చూశాను. 5:15 అవుతుంది. అబ్బా, తెల్లారొస్తుంది. ఎంత మంచి నిద్ర. నిద్రలో రోజీకి పెళ్ళైనట్లు తెల్లటి పెళ్లి కూతురు డ్రెస్లో రోజీ ఎంత అందంగా ఉంది. నా దగ్గరకు వచ్చి, వెళ్తున్నా అంకుల్ అని నునిసిగ్గుతో చెప్పింది. భగవంతుడు నిన్ను రక్షించుగాక. వెళ్ళిరా రోజీ అంటూ బుగ్గలు ముద్దు పెట్టుకున్నాను. ఎంత మంచి కళ. ఇంతలో వీధి తలుపు ఎవరో దవదవామని బాదారు. వస్తున్నా. పక్కనున్న కళ్ళజోడు తీసిపెట్టుకుని వెళ్ళి తలుపు తెరిచాను. ఎదురుగా ఎవరో అపరిచిత వ్యక్తి నిలబడున్నాడు. జోసెఫ్ గారు ఉన్నారా? నేనే. ఏం కావాలి? శేషారత్నం గారు అర్జెంటుగా మిమ్మల్ని వీణా నరసింహంకి తీసుకురమ్మన్నారు. ఎందుకట? రాత్రి చందు రోజీ కలిసి వెళ్తున్న కారుకి యాక్సిడెంట్ అయింది. రోజీకి బాగా దెబ్బలు తగిలాయి. హాస్పిటల్లో చేర్పించారు. నేను గబగబా లోపలికి వచ్చి బట్టలు మార్చుకొని ఇల్లు తాళం పెట్టి వచ్చినతనితో బయలుదేరాను. నేను వెళ్ళేసరికి రోజీ ప్రాణాలు ఆ ప్రభువు చింతకు చేరాయి. శేషారత్నం నాకు ఎదురుగా వచ్చాడు. నన్ను రోజీ ఉన్న బెడ్ దగ్గరికి తీసుకెళ్లాడు. అప్పటికే అంతా అయిపోయింది. శేషారత్నం చెబుతున్నాడు, కారు వానలో స్కిడ్ అయిందట. ఎదురుగా వస్తున్న లారీకి గుద్దుకుంది. ఒకే సీట్లో ఇద్దరు ఉన్నారు. చందు డోర్ ఊడటంతో ఎగిరి అవతల పడ్డాడు. రోజీ కారుతో పాటు నలిగిపోయింది. అంతా దైవ నిర్ణయం. అందుకే ఆ ప్రభు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటారు. శేషారత్నం యాక్సిడెంట్ ఎలా అయిందో వివరంగా చెప్తున్నాడు. చందు ఎక్కడా అని అడిగాను. మత్తు మందిచ్చి నిద్రపుచ్చారు. రోజీకి ఇలా అయిందని ఇంకా వాడికి తెలియదు అన్నారు ఆయన. రోజీ పెళ్లి కూతురుగా కల్లోకి వచ్చి వెళుతున్నానని చెప్పిన సంగతి గుర్తొచ్చింది. నాకు తెలియలేదు. పెళ్లి కూతురు అయ్యావని సంబరపడ్డాను కానీ అంటూ ఏడ్చేశాను. తెల్లవారింది. డెడ్ బాడీ ఇవ్వటానికి 1,00,000 నిబంధనలు ఉన్నాయి అక్కడ. పాపం శేషారత్నం గారే స్వయంగా దగ్గరుండి ఆ ఏర్పాట్లన్నీ చూశారు. రోజీకి అంత్యక్రియలు జరిగాయి. ఆ రోజు చందు వచ్చాడు. అతని ముఖం మీద, మోచేతుల మీద దెబ్బలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గడ్డం మాసింది. ముఖం పీక్కుపోయింది. అతను నన్ను చూడగానే, అంకుల్, నేనే రోజీని చంపేశాను. నేను హంతకుణ్ణి, మహాపాపిని అంటూ ఏడ్చేశాడు. నేను అతని భుజం తట్టాను. పాపులను దేవుడే శిక్షిస్తాడనే నమ్మకం గల నాకు ఆ క్షణంలో అతనంటే ద్వేషం కలగలేదు. అతనికి కారు డ్రైవ్ చేయటంలో అసాధారణమైన ప్రజ్ఞ ఉందని నాకు తెలుసు. ఆ రోజు వానగా ఉంది. అసలు ఆ వానలో ఆ ఇద్దరిని వెళ్ళనీయటం నాదే పెద్ద పొరపాటు. అసలు నేరస్తుణ్ణి నేనే. ఇది నా మూలంగానే జరిగిందనుకున్నాను. రోజీ పోయిందనే వార్త తెలియగానే బంధువులు కొంతమంది వచ్చారు.
వాళ్ళు చందు డబ్బు గలవాడని వినగానే కేసు పెట్టమని, కొంత డబ్బు తీసుకొని రోజీ పేరిట ఏదైనా దానం చేయమని నన్ను మరీ మరీ పోరాడారు. కానీ నేను వెళ్ళలేదు. అంతా దయామయను లీల. చందు నిజంగా తప్పే కనుక చేసుంటే భగవంతుడు తప్పక శిక్షిస్తాడు అన్నాను. వాళ్ళకి నా మాటలు రుచించలేదు. నన్ను చేతగాని వాడినని తిట్టి వెళ్ళారు. తర్వాత చందు తరచుగా నా దగ్గరికి వచ్చేవాడు. గంటల తరబడి కూర్చుండేవాడు. ఆల్బం తిరిగేసేవాడు. ఒక్కోసారి పియానో మీద రోజీ వాయించే పాట వాయించడానికి ప్రయత్నించాడు. ఒకసారి అన్నాడు, అంకుల్, నాకు నేను వేసుకున్న శిక్ష ఏమిటో తెలుసా? ఏమిటి? జీవితంలో ఇంకెప్పుడు మళ్ళీ ఇంకే ఆడపిల్లకి చోటివ్వను. నేను నవ్వాను. ఈ జీవితం ఎప్పుడు ఎలా పోతుందో, ఏం జరుగుతుందో మనకేం తెలుసు? మనం ఏవేవో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. తర్వాత కెరటాల్లా ఏవో సమస్యలు ఎదురవుతాయి. ఆ కెరటాలు వచ్చి మన నిర్ణయాలు రూపు లేకుండా తుడిచిపెట్టి ఎత్తుకుపోతాయి. చందు ఇప్పుడు అనుకుంటున్నాడు, రోజీ మీద ఉన్న ప్రేమ అలా అనిపిస్తుంది. 4 రోజులు పోతే అతనే మర్చిపోతాడు. చందు రాజగోపాలరావు గారి ఏకైక మనవడు. ఎంతమంది ఆడపిల్లల కళ్ళు అతని మీద ఉన్నాయో. ఆ తర్వాత 2 నెలలకే నాకు పక్షవాతం వచ్చింది. చాలా తక్కువగా రావటంతో త్వరలోనే మళ్ళీ కోలుకున్నా. ఇక్కడ ఈ వరంగల్లో ఉంటున్న నా స్నేహితుడి కొడుకు వచ్చి ఒంటరిగా ఉండొద్దని చెప్పి బలవంతంగా తీసుకొచ్చాడు. చందు నాకు ఉత్తరాలు రాస్తూనే ఉండేవాడు. నేను ఈ ఊరు వచ్చినప్పటి నుంచి అతను ప్రతి నెల 200 రూపాయలు మనీ ఆర్డర్ చేస్తున్నాడు. వద్దని వారించినా వింటలేదు, ఆపలేదు. అది జరిగిన సంగతి అంటూ జోసెఫ్ చెప్పటం ముగించాడు. ఆయన చెప్పటం ముగించేసరికి పారిజాతం కళ్ళ నుండి నీళ్లు ధారలు కడుతున్నాయి. గిరిజ నిట్టూర్చింది. మరి ఇదంతా రాజగోపాలరావు గారికి తెలియదా? తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఆయన రోజు పోయినప్పుడు కానీ తర్వాత కానీ కనీసం నన్ను చూడటానికైనా రాలేదు. ఇంతలో వాకిట్లో పోస్ట్ అని కేక వినిపించింది. జోసెఫ్ లేచిళ్ళాడు. పోస్ట్ మ్యాన్ మనీ ఆర్డర్ తెచ్చాడు. ఆయన సంతకం పెట్టి డబ్బు తీసుకొని వచ్చాడు. నేను చెప్పలేదు, ఇదిగో 200. ప్రతిసారి నెలలో మొదటి వారం అవుతుండగా వచ్చేది. ఇప్పుడు ముందే వచ్చేసింది. ఇది ఏనాటి రుణమో నాకు అన్నాడు. గిరిజ వెళ్ళటానికి లేచింది. ఆల్బంలో నుంచి చందు పియానో వాయిస్తుండగా రోజీ దాన్ని ఆనుకొని ఉన్న ఫోటో ఒకటి తీసుకుంది. అంకుల్, రోజీ జ్ఞాపకంగా ఇది తీసుకుంటున్నాను అన్నది. తీసుకోమ్మా అన్నాడు ఆయన. గిరిజ ఆ ఫోటో బ్యాగ్లో వేసుకుంది. వస్తాం అంకుల్, సెలవు తీసుకుంటూ అంది. ఇద్దరూ బయటకు వచ్చారు. పారిజాత ముక్కు ఎగబిలుస్తోంది. పాపం కదా, ఆ అమ్మాయి బతికుంటే మీ ఆయన నిన్ను చేసుకుని ఉండేవాడు కాదేమో గిరిజ. ఆ అమ్మాయి నీకోసమే చనిపోయిందేమో. అదేం మాట అన్నది గిరిజ. ఏమిటో నాకు అలాగే అనిపిస్తున్నది అన్నది పారిజాతం. గిరిజ ఊరి నుండి తిరిగి వచ్చింది. చందు మెట్ల దగ్గరే ఎదురయ్యాడు. గిరిజను చూడగానే అడిగాడు, ప్రయాణం బాగా జరిగిందా? ఎలా ఉంది మీ ఫ్రెండ్ తల్లికి? గిరిజ వరంగల్ వెళ్ళటానికి పారిజాతం తల్లికి ఒంటో బాలేదని పారిజాతంతో తాను కూడా చూడటానికి వెళ్తున్నానని చెప్పింది. చందు కారు తీసుకుని వెళ్ళమని చెప్పాడు, కానీ గిరిజ వెళ్ళలేదు. రైల్లో వెళ్ళొచ్చింది. అతను భోజనం చేస్తుండగా చెప్పాడు. గిరిజ 8వ తేదీ వార్షికోత్సవం ఉంది కంపెనీది. ప్రతి సంవత్సరం పెద్ద పెట్టున అదొక పండగల చేయటం అలవాటుట, మేనేజర్ చెప్పాడు. గిరిజ విని ఊరుకుంది. ఈసారి నా ఆధ్వర్యంలో మొదటిసారి కాబట్టి ఇంకా ఘనంగా జరగాలని చెప్పాను. గిరిజ మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయింది. లోపల అతను ఇలా కంపెనీ విషయాల్లో శ్రద్ధ వహించటం సంతోషంగా అనిపించింది. రాజగోపాలరావు గారు ఏది చూడాలని బతికుండంగా తప్పించారో అది ఇప్పుడు జరుగుతోంది. చందు ఎంత బలవంతంగా అయిష్టంగా కంపెనీ వ్యవహారాలు చూడటం ప్రారంభించాడో ఇప్పుడిప్పుడు వాటి పట్ల ఆసక్తి పెరుగుతోంది. వర్కర్ల కష్టసుఖాలు స్వయంగా వింటూ వాటి కోసం తను ప్రయత్నిస్తున్నాడు. నిన్ననే సాయని చెప్పాడు. ఒకతను కళ్ళు తిరిగి పడిపోతే అతన్ని వెంటనే హాస్పిటల్కి పంపించాట. వారం రోజుల వరకు రావద్దని చెప్పాట. తనే స్వయంగా వెళ్ళి అతన్ని చూసొచ్చాట. చిన్నబాబు వర్కర్స్ని ఎంత బాగా చూస్తున్నాడో అని అందరూ ఎంతో సంతోషించారట. గిరిజ నిట్టూర్చింది. ఏ విషయానికైనా శ్రమపడితే ఇలా ఫలితం కనిపిస్తే ఎంతో సంతోషం కలుగుతుంది. గిరిజ ఈ మధ్య తరచుగా ఆలోచనల్లో పడుతుంది. మాటిమాటికి రోజీ విషయం గుర్తొస్తుంది. ఒక్కోసారి రోజీతో అతని అనుబంధం గుర్తుకొస్తే ఈర్ష్య అనిపిస్తుంది. అతను పెళ్లి చేసుకోననటానికి అదొక కారణమేమో అని అనుమానం కలుగుతుంది. మళ్ళీ అంతలోనే నయం కదా,
అసలు ప్రేమంటే ఏమిటో తెలియని పాషాణ హృదయం అనిపించేది. రోజీ విషయంలో ఈర్ష్యగా అనిపించినా మళ్ళీ సంతృప్తిగా కూడా ఉండేది. అతను మాటకి నిలబడటం చూస్తే గౌరవంగా అభిమానంగా అనిపించేది. చందు ఆధ్వర్యంలో కంపెనీ వార్షికోత్సవాలు బాగా ఘనంగా జరిగాయి. శేషారత్నం డాక్టర్ గారు కూడా వచ్చారు. ఫంక్షన్ పూర్తి అవగానే శేషారత్నం చందు భుజం తడుతూ అన్నాడు, చందు భేష్, తాతగారికి తగిన మనవడు అనిపించుకున్నావు. నువ్వు ఇంత బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తావని, అన్ని విషయాలు ఇలా స్వయంగా చూసుకుంటావని నేను అనుకోలేదు సుమా. ఇప్పుడు నిజంగా మీ తాతయ్య ఆత్మకి శాంతి. సోమరిపోతు తనంలో కేవలం శారీరకమైన సుఖమే ఉంది. ఇలా పనిచేయడంలో మానసికమైన ఆనందం కూడా చాలా ఉంది. అది ఇంతకాలం నాకు తెలియలేదు అంకుల్ అన్నాడు చందు నవ్వుతూ. శేషారత్నం గిరిజ వైపు తిరిగాడు. ఏమ్మా గిరిజ, ఆడపిల్లంటే నీలా ఉండాలి. భర్తని ఎంత బాగా మార్చుకున్నావు. నేను మొదటి నుంచి రాజగోపాలరావుతో మొత్తుకుంటూనే ఉన్నాను. చందువులో సామర్థ్యం ఉంది, కానీ అది ఉపయోగానికి రావటం లేదు అని. దూరంగా చందు వర్కర్స్తో నిలబడి ఏదో మాట్లాడుతున్నాడు. అతను అలా వాళ్లలో కలవటం చూస్తే ఎంతో ముచ్చటగా ఉంది. శేషారత్నం ప్రశంసలు వినగానే గిరిజ కళ్ళు హఠాత్తుగా చెమర్చాయి. డాక్టర్ గారు అన్నారు, చూసావా, ఆ రోజు అంతలా దెబ్బలాడుకున్నారు. ఇప్పుడు మీరిద్దరూ చూడముచ్చటైన జంటలా ఎలా ఉన్నారో. ఈ భేదాభిప్రాయాలు అనేవి ఉన్నాయే, ఇవి నిప్పుకొనికెళ్ళలాంటివి. మనం చల్లారిస్తే చల్లారిపోతాయి, ఇంకా విసిరితే రాదుకొని మరీ మండుతాయి. ఈ రోజు కథ ఇంతటితో సమాప్తం అండి. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.